చండీ హోమాన్ని శారదా నవరాత్రుల్లోనే తప్పకుండా చేస్తారు. 9 రోజులు చండీ హోమం చేస్తారు. ఎందుకో తెలుసా అండి? ఆ పరదేవతను ఎవరిని మీరు పూజ చేశారో ఆవిడ ప్రత్యక్షంగా హవిస్సుని స్వీకరించి సంతోషిస్తుంది. దానికి దుర్గా సప్తశతి అన్న పేరుతో మహానుభావుడు వ్యాస మహర్షి మార్కండేయ పురాణాంతర్గతం చేశాడు. సప్తశతి సప్తసతి అని 2 మాటలు వాడతారు. అందులో ప్రథమ చరిత్ర అని ఒకటి, మధ్యమ చరిత్ర అని ఒకటి, ఉత్తమ చరిత్ర అని ఒకటి, 3 చరిత్రల కింద ఉంటుంది. 700 శ్లోకాలు. 700 శ్లోకాలు కాబట్టి సప్తశతి కాదు. అందులో అమ్మవార్ల యొక్క స్వరూపం 7 స్వరూపాలు 3, 3, 4గా చూపిస్తారు కాబట్టి సప్తసతి. సప్తశతి సప్తసతి 2 రకాలైనటువంటి పేర్లు అన్వయం చేస్తారు. కానీ లోకంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నది సప్తశతి అని. ఎందుకంటే అన్వయం మంత్రభాగం వైపుకు చూసినప్పుడు 700 శ్లోకాలతో చదువుతారు దాన్ని. ఈ 700 శ్లోకాలు అపారమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రములు. అందుకే హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దుర్గా సప్తశతి హోమం చెయ్యకపోయినా కేవలం పారాయణ చేసినా కూడా అంతే శక్తి. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పసిపిల్లవాడు పుట్టిన దాదిగా దుర్గా సప్తశతిని తల వెనకాతల పెడతారు. అంటే మంచం మీద పెట్టకూడదు. అందుకని పసిపిల్లవాడిని పడిపోతున్న ప్రదేశం ఏది ఉంటుందో దాని వెనక ఏదైనా బల్ల వేసి దాని మీద దుర్గా సప్తశతి గ్రంథాన్ని పెడతారు. అంటే మీరు ఆలోచించండి, దుర్గా సప్తశతి గ్రంథం పిల్లవాణి వెనకాల ఉన్నంత మాత్రాన రక్ష చేస్తుంటుంది. ఆవిడ పుస్తక రూపంలో రక్ష చేసేస్తుంది. అలాంటిది సప్తశతి మంత్రాలు శ్లోకాలు వింటే, ఆ శ్లోకాలని మంత్రాలుగా హవిస్తే ఎంత గొప్పగా ఆవిడ ప్రీతి చెందుతుందో, ఆవిడ ఎంత సంతోషిస్తుందో, ఎంత అనుగ్రహాన్ని వర్షిస్తుందో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అసలు సప్తశతి పారాయణ చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడైనా స్పృశిస్తే, వాళ్ళని కదిపితే అసలు సప్తశతి పారాయణలో వచ్చేటటువంటి వైభవం, అది చెయ్యగలిగినటువంటి ఉపకారం, అది ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అందుకే చండీ హోమం అంత గొప్పదైపోయింది. శారదా నవరాత్రులలో చండీ హోమం అనేటటువంటి దాని జోలికి వెళ్లకుండా ఉండేవాళ్ళు నాకు ఎవ్వరూ చెయ్యరు. ఆ పాటి ఈ పాటి శాస్త్ర ప్రవేశం ఉన్నవాడు ఎవరైనా సరే దేవీ నవరాత్రులలో ఒక్క పర్యాయం కూడా చండీ హోమానికి యజమానిగా కూర్చోలేదు, మా గోత్రనామాలు చెప్పించుకోలేదు అంటే అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అంటే చండీ హోమం అంత ప్రధానమైనది. అమ్మవారు అంత సంతోషిస్తుంది. 700 శ్లోకములను పఠిస్తారు. అందులో అర్గళా స్తోత్రము అని ఒకటి, సిద్ధకుంజికా స్తోత్రము అని ఒకటి ఉంటాయి. ఆ 2 ఎంత శక్తివంతములంటే ఒక్కొక్క చోట పెద్దలు ఏం చెప్తారంటే సప్తశతీ పారాయణంతా చెయ్యలేనటువంటి వాళ్ళు అర్గళా స్తోత్రాన్ని సిద్ధకుంజికా స్తోత్రాన్ని చేసినా చాలు అంటారు. ఆ 2 అంత శక్తివంతములు. అందులోనే అపరాజితా సూక్తము అని ఒక సూక్తం, దాన్నే అమ్మవారి యొక్క తంత్ర సూక్తము అని కూడా అంటారు. తంత్రము అంటే చాలా మంది ఏదో పెద్ద తాంత్రిక విద్యలు ఉంటారు. కాదు, అది సాధన అనుష్ఠానములకు సంబంధించినటువంటి క్రియావిశేషములకు తంత్రము అంటారు. అది యంత్రము, తంత్రము, మంత్రము అని 3 మాటలు. అందులో అసలు అమ్మవారి స్వరూపానికి సంబంధించినటువంటి తత్వ విశేషాన్ని చెప్తూ హలిస్తారు. అసలు ఆ మాటలుంటాయి, మీరు విని తీరాలి. కనీసం ఒక్కసారి శ్రద్ధగా చండీ హోమం జరిగేటప్పుడు ఆ మంత్రం వినాలి. ప్రత్యేకించి అపరాజితా సూక్తం జరుగుతున్నప్పుడు పక్షులు కూడా అగిపోతాయి. అపరాజితా సూక్తాన్ని సరిగ్గా చదివితే అంత గొప్పగా ఉంటుంది అమ్మవారి మీద. అసలు ఆ పేరే అలా ఉంటుంది, అపరాజిత. అది ఆడపిల్లలకు పెట్టుకోవడానికి అద్భుతమైన పేరు. ఎందుచేత అంటే దేశ సంఖ్యలో ఉండాలి ఆడపిల్లకి పేరు. 5 అక్షరాలు. అపరాజిత, ఎన్నడూ ఓటమి ఎరుగనిది, ఓడింపబడనిది. అంత గొప్ప పేరు. అమ్మవారి పేర్లలో సర్వోత్కృష్టమైన పేర్లలో అపరాజిత ఒకటి. అపరాజితా సూక్తము అంటారు. అసలు అమ్మవారికి సంబంధించినటువంటి తత్వజ్ఞానము కలగాలి అంటే
అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే అపరాజితా సూక్తము యొక్క తాత్పర్యమును తెలుసుకోవాలి. దాని తత్వార్థం ఏమిటో, దాని విశేష వ్యాఖ్య ఏమిటో తెలుసుకున్నవాడు ఎవరుంటాడో అది మీరు భావన చేస్తే చాలు. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నా. అందులో పుస్తకం మీరు చేత్తో పట్టుకోవాలి అనుకుంటే ఒక ఎత్తు, పుస్తకం పట్టుకోకుండా కేవలం విడివిడిగా పొడిగా అక్కడక్కడ ఏరుకుని మీరు భావన చేసినా చాలు, దండ కట్టగలిగినా చాలు, మీకు విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అంత గొప్పది అపరాజితా సూక్తం. ఇందులో మీకు నేను ఒక ఉదాహరణకి చండీ హోమంలో అన్వయం చేసేటటువంటి సూక్త మంత్రానికి సంబంధించినటువంటి వ్యాఖ్య కొంత భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యథార్థానికి అవన్నీ 700 శ్లోకాలకి దుర్గా సప్తశతి వ్యాఖ్యానం చెయ్యాలంటే చేశారు పెద్దలు. సంస్కృతంలో వ్యాఖ్యాన గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో అమ్మవారి గురించి చెప్తూ ఎన్ని విషయాలు వాడతారంటే ఒక చోట అంటారు దుర్గాయి స్వాహ అంటారు. అది ప్రత్యేకించి అపరాజితా సూక్తంలో దుర్గాయి స్వాహ అంటారు, దుర్గాయి నమః. మామూలుగా పారాయణ చేసేటప్పుడు అలా చదువుకుంటూ వెళ్తారు. అందులో దుర్గా అంటే మీకు తేలికగా నేను చెప్పడానికి 2 అర్థములు ప్రతిపాదింపబడతాయి. దుర్గా అంటే అర్థము కానిది, దుర్గమమైనది అని మొదటి అర్థం. అసలు ఆవిడ్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మరి ఎవరికి అర్థమవుతుంది? ఆవిడ ఎవరికి అర్థం అవ్వాలనుకుందో వాళ్ళకే అర్థమవుతుంది. లేని వాడికి ఏమవుతుంది? అయోమయం కలుగుతుంది. అందుకే చిత్రం ఏంటో తెలుసా అండి, లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ప్రయత్నం చేసినటువంటి మహాపండితుల కొంతమందికి అంధులయ్యారు, కళ్ళు కనపల్లా, కన్ను పట్టుకోగానే. అప్పుడు వాళ్ళ అమ్మవారిని ప్రార్థన చేశారమ్మా నేను చెయ్యను, నాకు మళ్ళీ దృష్టి ఇచ్చేయమని. అమ్మవారు మళ్ళీ దృష్టి ఇచ్చింది. ఇంకా వాళ్ళు ఎప్పుడూ లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేయలేదు, అంటే వ్రాయలేదు. నేను చేస్తాను అని అడగని భాస్కరరాయల వారిని అమ్మవారు అడిగింది, నేను చేయి వ్యాఖ్యానం అని. ఆవిడ అనుగ్రహించింది. ఎంత అనుగ్రహించిందో తెలుసా అండి, ఆయన లలితకి వ్యాఖ్యానం అంతా చేసేసి కాశీ వెడితే అక్కడున్న పండితులందరికీ ఈర్ష్య వచ్చింది. ఈయనే లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశాడు, అంత అదృష్టమా అని. చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత నామం ఉంది కదా, అమ్మవారిని 64 కోట్ల మంది యోగిని సేవిస్తుంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి అని అడిగారు. 64 కోట్ల యోగినుల పేర్లు చెప్పాలి. ఆయన వారు చెప్పేది నేనా, అమ్మవారు చెప్తే అని. అలాగే చెప్తాను లేదా, సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకు వచ్చి కూర్చోండి అన్నారు. సాయంకాలం సంధ్యావందనం చేసుకుని బ్రాహ్మణులు అందరూ వచ్చి గంగ ఒడ్డును కూర్చున్నారు. ఆయన సంధ్యావందనం చేసుకుని బయటకు వచ్చారు భాస్కరరాయ గారు. ఏడు చెప్పి 64 కోట్ల పేర్లు ఉన్నారు. ఆయన అమ్మవారిని ప్రార్థన చేశారు, అమ్మా విషమ పరీక్ష వచ్చింది, 64 కోట్ల మంది యోగినుల పేర్లు చెప్పమంటున్నారు, నేను సేవించే వాళ్ళని, అమ్మా నువ్వే చెప్పించాలమ్మా అన్నారు. అంతే. ఒక్కసారి ఆకాశంలో లలితాపరాభట్టారికా స్వరూపం వచ్చి నిలబడింది. ఒక పక్కన రాజశ్యామల, వేరొక పక్కన వారాహి, ఇద్దరు నిలబడ్డారు. రాజశ్యామల అంటే సరస్వతీ స్వరూపం, వీణ పట్టుకుని ఉంటుంది. కాంచీపురంలో ఉంది, కామాక్షి గుడిలో. 64 కోట్ల మంది యోగినుల పేర్లు భాస్కరరాయ వారు చెప్పడం కాదు, ఒక్కొక్కళ్ళు వచ్చి అమ్మవారికి వింజామర వేయడం, నేను బలానా, నా పేరు ఇది, నేను ఇది చేస్తుంటానంటుండడం, వెళ్ళిపోతూ ఉండడం. 64 కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడి పేర్లు చెప్పారు. విందామని భాస్కరరాయల వారిని ఒత్తిడి చేసిన వాళ్ళకి కళ్ళు కనపడలేదు. వాళ్ళు కుంకుమానంద స్వామి గారిని గొప్ప ఉపాసకుడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. పెడితే కమండలంలో నీళ్లు తీసి కళ్ళు తుడిచారు. ఆయన భాస్కరరాయల వారి అంటే మాటలు అనుకున్నారా, అపర లలితాదేవి ఇప్పుడు చూడండి అన్నారు. ఆయన కళ్ళు తుడిచాక వాళ్ళు కనపడ్డారు 64 కోట్ల మంది యోగినులు. ఆకాశం అంతా నిండిపోయి కాశీపట్టణంలో పేర్లు చెప్పారు. అప్పుడే పొంగిపోయిన భాస్కరరాయల వారు శ్రీచక్రేశ్వరుడు అన్న పేరుతో విశ్వనాథుడి గుడి ఎదురుగుండా ఉన్నటువంటి దేవాలయంలో శివలింగ ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు అనుగ్రహించిన వాడెవరో వాడికి అర్థమవుతుంది. అమ్మవారు అనుగ్రహించకపోతే ఆవిడ్ని నేను అర్థం చేసుకుంటానంటే నా ప్రయత్నంతో కష్టం. ఆవిడ దుర్గ కాదు. అర్థం కాకపోవడం ఒక ఎత్తైతే, మీరు నమస్కరించినంత మాత్రం చేత సంకటము నుండి తప్పించే స్వరూపమున్న తల్లికి దుర్గా అని పేరు. దుర్గకి నమస్కరిస్తే ఏమవుతుందో తెలుసా? సంకటములు పోతాయి.
సంకటం అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బుద్ధి చేత మీరు ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి మేధ దొరకకపోతే, మీరు ఆ సమస్యని పరిష్కరించుకోలేకపోతే, మీరు భక్తితో దుర్గమ్మని ఆరాధన చేసినంత మాత్రం చేత ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగి సంకటం పోతుంది, ప్రమాదములు తొలగుతాయి. దుర్గాదేవి యొక్క ఆరాధన చేత ప్రమాదము పోతుంది. ఒకనకొకప్పుడు మా గురువు గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి, ఒరే నాయనా, జాతకంలో నీకు చాలా బలమైనటువంటి ప్రమాదము దగ్గరికి వచ్చేసింది, నేల మీద పడిపోయి నెత్తురు ఓడిపోతావు, అంత ప్రమాదం జరగబోతోంది. కాబట్టి ఉత్తర క్షణం రేపే బయలుదేరి విజయవాడ వెళ్ళిపోయి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంట్రా, కించిత్ ప్రమాదంతో నీకు తొలగిపోతుంది ఆవిడ దర్శనం చేస్తే అని చెప్పారు. ఓ గురువు గారు చెప్పారంటే ఏదో ప్రమాదం వస్తుందన్నమాట, వెళ్ళిపోవలసింది అని మర్నాడు తెల్లవారికైతే ప్యాసింజర్కి విజయవాడ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని వచ్చేసాను. నేను నా భార్య కలిసి వెళుతున్నాం. అకస్మాత్తుగా ఓ ఆటోకి తిరిగిపోయింది, కింద పడిపోయాను. ఇద్దరం మోకాళ్ళు కొట్టుకుపోయి ప్యాంటు చిరిగిపోయి అందులోంచి నెత్తురు బయటకు వచ్చింది. వస్తే ఆటో అతను నేనేదో దెబ్బలాడతాననుకున్నాడు. నేను చాలా సంతోషపడిపోయాను. దేనికి సంతోషపడిపోయానంటే 1000 మార్లు తల ఉంచి గురువు గారికి నమస్కారం చేశా. మహానుభావ, ఎంత గొప్పగా చెప్పారయ్యా, నీ శరీరం నిత్యురోలేటటువంటి స్థితి వస్తోంది, రోడ్డు మీద పడిపోతావా, ప్రమాదం జరుగుతోంది, దుర్గ దర్శనం చెయ్యి, ఇంతతో తీసేస్తుంది ఆవిడ, తప్పించేస్తుంది. కానీ పడవలసిన వాడు పడిపోతావు, నెత్తురు ఓడవలసిన వాడు ఓడిపోతావు, బట్టలు చిరిగిపోవలసినవి చిరిగిపోతాయి. కానీ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, పట్టు కట్టించుకోక్కర్లేదు, ఒక్కరోజు హాస్పిటల్లో ఉండక్కర్లేదు, హాయిగా ఇంటికి వెళ్ళి బట్ట మార్చుకుంటాం అంతే అన్నారు. ఖచ్చితంగా అలాగే, అది దుర్గా. అందుకే ఆ పేరుతో ఆ స్వాహాకారంతో హవిస్సిస్తారమ్మ వారికి. దుర్గా ఈ స్వాహా అంటారు. అన్నప్పుడు ఆ తల్లి ఆ స్వరూపంతో వచ్చి హవిస్సు అందుకుంటుంది. ఆవిడ అందుకుండా సంకటములు కాని ప్రమాదములు కాని జరగకుండా రక్ష కట్టుకుంటారు. అందుకే యమదంస్క బయటికి వస్తుందని చండీ హోమాలు అందుకు చేస్తారు. ఊరిని రక్షించడం కోసమని చండీ హోమం చేస్తారు. చేస్తే తెలిసో తెలియకో వచ్చి చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, చేసుకోకపోయినా అమ్మవారి ఆరాధన జరిగింది కాబట్టి ఆ తల్లి తృప్తి పొంది ఊరిని రక్షిస్తుంది. కాబట్టి దుర్గా ఆ పేరుతో అపరాజితా సూక్తం పిలుస్తుంది అమ్మవారిని. అలాగే దుర్గ అని ఊరుకోదు, దుర్గపారా అని పిలుస్తుంది అమ్మవారిని. అది ఒక చిత్రమైనటువంటి పేరు తల్లికి. ఎందుచేత అంటే ఆమె కేవలము రక్షించడం కాదు, ఈ లోకములనన్నింటినీ కూడా సృష్టి చేసి స్థితి చేసి లయం చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపిణిగా ఆ అమ్మ అందరినీ కాపాడగలిగినటువంటి తల్లిగా నిలబడగలిగినటువంటి స్వరూపం ఆ స్వరూపం. అలాగే అదే అపరాజితా సూక్తంలో అమ్మవారిని కృష్ణ ఈ స్వాహ అని పిలుస్తారు, కృష్ణ అని పిలుస్తారు. కృష్ణ అంటే అంత కారుణ్యమున్నదానా. ఆకాశం నల్లబడిపోతే మనం చల్లబడిపోతాం. ఆకాశము నల్లపడ్డంలో ఎంత చల్లతనం ఉందో, ఆకాశము ఎంత విశాలమైనదో, ఆ తల్లి అంత చల్లని తల్లి అయి, అంత విశాల హృదయ అయి, అంత మందిని కాపాడగలిగినటువంటి తల్లి. కాబట్టి ఆవిడికి ఆ కృష్ణ అన్న పేరుతో స్వాహాకారంతో హవిష్యిస్తారు. అంటే తత్వ విచారణము నేను మీతో మనవి చేసింది ఇదే. అది అపరాజితా సూక్తంలో ఉండే కొన్ని పేర్లైనా కనీసం గుర్తు తెచ్చుకుని ನೀವು అన్వయం చేసుకుంటే, అలా ఆలోచన చేసినా కూడా ఆవిడ ఎంతో ప్రీతి చెందేస్తుంది. అది విన్నంత మాత్రం చేత ఆవిడ సంతోషిస్తుంది. అలాగే ఛాయా ఈ స్వాహ అని పిలుస్తారు, ఆవిడ ఛాయ అని పిలుస్తారు. ఛాయ అంటే నీడ. నీడ అని ఆవిడ ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. మనం ఎప్పుడు పుట్టామో మన నీడ అప్పుడే పుడుతుంది. ఇక వీడు తొందరలో వెళ్ళిపోతాడనగా ఇక వాడి నీడ పడ్డం అయిపోతుంది. దర్పణంలోకి చూసుకున్నప్పుడు ముఖం కనబడకపోవడం, దీప నిర్మాణ గంధం తెలియకపోవడం, ఇలాంటివన్నీ ఇక వెళ్ళిపోతాడు అని గుర్తు. అకస్మాత్తుగా చెట్టు బంగారు రంగులో కనపడడం, ఇవన్నీ ప్రాణి వెళ్ళిపోతున్నాడు అని సూచనలు. నీడ పరదేవత యొక్క స్వరూపం అది. మనం జీవుడు పరమేశ్వర ప్రతిబింబ స్వరూపుడు లోపల.
ఇందులో చిత్రం ఏంటంటే ఈ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన, ఈ శరీరం అంతా కూడా దేవతాశక్తుల చేత నిండిపోయి ఉంటుంది. రెండు కన్నులు ఉన్నాయనుకోండి, అందులో సూర్యచంద్రులు అధిష్టాన దేవతలుగా ఉంటారు. నాలుక మీద అగ్నిహోత్రుడు ఉంటాడు. అలాగే చేతుల ముందు ఇంద్రుడు ఉంటాడు. ఒక్కొక్క అవయవానికి అధిష్టాన దేవతలుగా దేవతలే ఉంటారు. అందుకే పాదం మీద పాదం వేసి రుద్దవద్దు అంటారు. పాదాలని కడుక్కునేటప్పుడు ఎడం చేత్తో నీళ్లు పోసుకుంటూ కుడి చేత్తో పాదాలు కడగాలి తప్ప పాదం మీద పాదం వేసి రుద్దకూడదు. దేవతలు ఉంటారు. అందుకే పిల్లలు ఇచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన వాడికి కాళ్ళు కడుక్కోమంటారు. వాడు కాలు మీద కాలేసి రుద్దితే పిల్లని ఇవ్వక్కర్లేదు. వాడికి కనీసం అయ్యారో తెలియదు అని గుర్తు. ఇక వాడు నీ కూతురిని రక్షిస్తారు, వాడిని వాడు రక్షించుకోవడం రాని వాడు. కాబట్టి కాలు మీద కాలు వేసి రుద్దపో అనడానికి కారణం ఏ మూఢాచారంగా చెప్పరు, దాని వెనక శాస్త్రం పెట్టి చెప్తారు. దేవతలు శరీరమును ఆవహించి ఉన్నట్లే జీవుడు ఉంటాడు, యజమాని. నేను 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 అనిపిస్తుంటాడే, ఆ జీవుడి పక్కన పరదేవత యొక్క అనుగ్రహంతో ఇంకొక దేవత వస్తుంది. ఆవిడ సదాఖ్య అని పేరు ఆవిడికి. ఆ సదాఖ్య మీ నీడగా పడుతూ ఉంటుంది. ఆవిడిది అది. ఆ దేవత పడుతుంది నీడగా. మీరు చూడండి, మీరు తింటారు, అద్దంలో మీ ప్రతిబింబం తింటుందా? దానికి కడుపు నిండా ఉంటుందా? ఉండదు. సూర్యుడు బురద నీళ్లలో కూడా ప్రతిబింబిస్తాడు. బురద నీళ్లలో బురద సూర్యుడికి అంటుకుంటుందా? అంటుకోదు. సూర్యుడి ప్రతిబింబానికి బురదలోని బురద అంటుకోనట్టే పరదేవత ఇక్కడ జీవుడికి పక్కన దేవతా స్వరూపంగా ఆవిడ సదాఖ్య అన్న పేరుతో ఉన్నటువంటి దేవత, ఆవిడికి ఏ బాధ ఉండదు. దీనికి దెబ్బ తగిలిందనుకోండి, రాయి పెట్టి కొట్టినప్పుడు రాయి వచ్చి వ్యక్తికి తగిలితే ఇక్కడ నీడకి తగులుతుంది. నీడలో కూడా ఓ రాయి నీడ వచ్చి నీడకి తగులుతుంది. కానీ నీడకి నిప్పెడుతుందా? నాకు తగిలినప్పుడు దీనికి తగిలిందండి, దీనికి కట్టండి అంటారా మీరు? దీనికి ఆకలేస్తుంది, నీడకి ఆకలేస్తుందా? అది దేవతా స్వరూపం. అందుకే దానికి ఏమీ ఉండవు. అదే దేవత, సదాఖ్య, పరదేవత. ఎక్కడ చూస్తారు మీరు? ప్రొద్దు నుంచి మీతోనే ఉంటుంది నీడగా. నీడలా ఉండి కాపాడారండి అంటారు చూసారా, అది ఆవిడే సదాఖ్యాస్వరూపంతో ఉంటుంది అని వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. అమ్మా, నా నీడగా ఉండి నా జీవుడికి ఆసరాగా నిలబడినటువంటి ఓ పరదేవత తల్లి, నీకు నేను హవిష్యిస్తున్నాను, స్వీకరించు. నీవే నా పక్కన నిలబడి యజమానుడిగా నన్ను నిలబెట్టి ఇన్ని పుణ్యకార్యాలు చేయిస్తున్నావు, తినేటట్టు చేయిస్తున్నావు. ఓ సదాఖ్యాస్వరూపిణి అయినటువంటి ఓ ఛాయ నీకు హవిస్సు. కాబట్టి ఛాయాయి స్వాహ అని ఇవ్వడానికి కారణం అది. చండీ హోమం చేసేటప్పుడు ఛాయ, ఆవిడనే ఇంకొక పేరుతో పిలుస్తారు. అతి సౌమ్య, అతి రౌద్ర అని పిలుస్తారు. చాలా నెమ్మది కలిగిన తల్లి, చాలా కోపం కలిగిన తల్లి. అమ్మా, నీకు అన్నం పెడుతున్నాను, హవిష్యిస్తున్నాను. ఎందుకలాగే? అతి సౌమ్యం ఏమిటి, అతి రౌద్రం ఏమిటి అంటే, చూడండి, నిజాయితీ ఉన్నవాడు ఓ మాట చెప్తాడు. సచిన్ టెండూల్కర్ ఒకసారి ఒక సభలో చెప్పుకున్నాడు, నేను చిన్నతనంలో క్రికెట్ ఆడేటప్పుడు నా దృష్టి పెట్టకుండా ఆడాను. నాకు క్రికెట్ నేర్పే గురువు గారు వచ్చి నా చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టి ఆట ఆడడం అంటే మనసు ఎక్కడో పెట్టాడ్డం కాదు, బంతి పట్టుకుని పరిగెత్తుకుని వస్తున్న వాడి యొక్క కదలికల దగ్గర నుండి బంతి వాడి చేతి నుండి వినిర్ముక్తమై ఎంత వేగంతో ఎటువైపు వస్తోందో దానికి అనుగుణంగా నువ్వు చూసి నీ మేధస్సు చేత బ్యాట్ కదపడంలో నీ విజయం ఉంది. అది చేతకానప్పుడు ఆడకన్నాడు. ఆ మాట ఆనాటి నుంచి ఈనాటికి గుర్తు పెట్టుకుని ఆడాను. ఈనాటి టెండూల్కర్ ఖ్యాత అంటే గురువు గారు పెట్టిన ఒక్క లెంపకాయలో ఉందని. అంత హడావిడిలోనే ఎప్పుడో చిన్నప్పుడు క్రికెట్ నేర్పిన గురువు గారికి సన్మానం జరుగుతుంటే టెండూల్కర్ గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అది అతి రౌద్ర. ఆనాడు కొట్టాడు, కానీ నీ అభ్యున్నతికి పనికొచ్చిందా లేదా? అతి సౌమ్య. ఇవాళ ఆ మాట చెప్తున్నప్పుడు ఆ గురువు గారు ఏడిచేశాడు. ఇంత ఎదిగిపోయి గుర్తు పెట్టుకున్నావురా ఇంకాను, ఇంత గుండెల్లో గుడి కట్టి పూజించావా అని లేచి కౌగిలించుకున్నాడు. అతి సౌమ్య. ఎప్పుడు ఏది చేసినా నీ ఉద్ధరణ కొరకు చేసిందన్న నీ భావన చేత ఆవిడ పూజనీయం ఉంటుంది.
లేకపోతే నీకెప్పుడూ మనసులో ఏదో భావన ఉందనుకోండి, నీకెప్పుడూ కలిసి రావాలన్నది ఒకటే కోరికైతే అమ్మవారు నీకు కలిసి వచ్చేటట్టు చేసినప్పుడు నీకేమో సంతోషమును, లేకపోతే ఆవిడ నీకు తెచ్చి పెట్టకపోతే నీ ఇంటి పాలేరు మీద కోపం వచ్చినట్టు కోపం వస్తాయి. అమ్మ అన్నప్పుడు పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అన్నవాడు భక్తి తత్పరుడు, పెట్టినప్పుడు అమ్మిచ్చింది అనుకున్నవాడు భక్తి తత్పరుడు. అంతేకాని ఇవ్వకపోతే కోపం, ఇస్తే సంతోషం ఉన్నవాడు భక్తి తత్పరుడు ఎందుకు అవుతాడు? కాబట్టి అతి సౌమ్య, అతి రౌద్ర, ఈ 2 నామాలతో అమ్మవారిని పూజిస్తారు. అలాగే శాంత్యై నమః, ఆవిడికి శాంతి అని పేరు. శాంతి అంటే ఏమిటో తెలుసా అండి? 21,600 మాటలు మాత్రమే ఊపిరి పీల్చడం. ఇంకా అలా లెక్కెట్టుకుంటామండి, ఇది ఎక్కడ ప్రారంభం అని మీరు అన్ని ఇలా చెప్తారు అని అనుకోకండి. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఆయుర్దాయం ఇస్తాడు ఈశ్వరుడు, ఊపిరి రూపంలో ఇస్తాడు. ఆ ఊపిరిల రూపంలో ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఒక రోజు సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం లోపల 21,600 ఊపిర్లు మాత్రమే తీయవలసి ఉంటుంది అని శాస్త్రం. అలా కాకుండా వేగంగా ఊపిరి తీసి వేగంగా ఊపిరి వదిలిపెట్టేస్తున్నాడు అనుకోండి, ఆయుర్దాయం తగ్గిపోతుంది. అందుకే అందరికన్నా ఆయుర్దాయం తొందరగా తగ్గిపోయేది ఎవరికో తెలుసా? ఎప్పుడూ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళకే తగ్గిపోతుంది. యథార్థం చెప్తున్నాను నేను. అందుకే గురువు గారు మహాత్యాగి అని నమస్కారం ఎందుకు చేస్తారో తెలుసా? ఆయన కోసం చెప్తున్నాడా, శిష్యుల కోసం చెప్తున్నాడా? శిష్యుల కోసం చెప్పడంలో, ఊపిరి గబగబా తీయడంలో, ధ్యానమునందు ఉండకుండా ఉండడంలో, ఆయన ఊపిరి తొందరగా తీయడంలో రోజు రోజు ఆయుర్దాయాన్ని క్షీణించుకుంటున్నాడు, తగ్గిపోతుంటుంది ఆయుర్దాయం. అందుకని ఊపిరిని ఎక్కువ తీయకూడదు, ఊపిరిని తగ్గే అవకాశం ఉండదు. అది కామక్రోధముల చేత కూడా మారిపోతుంటుంది. శాంతి అన్న మాట గుర్తుపట్టేది దాని చేత గుర్తుపడతారు. శాంతి అంటే అలజడి లేని ప్రశాంతమైన స్థితి ఎందు ఉండుట, ఏ అలజడులకు లేను కాకూడదు. అసలు ముందు అందులో నిలబడని వాడికి ఏదీ అందదు. మీరు ప్రశాంతంగా లేరనుకోండి, మీకు ఏదీ అందదు. శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు త్యాగరాజస్వామి. ఎవరు ప్రశాంతంగా ఉన్నాడో వాడే ఏదైనా అందుకోగలడు. ఊగిపోతున్నవాడు ఏం చెప్తే ఏమందుకుంటాడు? ఇంత ప్రశాంతంగా మీరు కూర్చున్నారని గుర్తేమిటి? నేను ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఊపిరిని వాక్కుగా మార్చి విడిచిపెట్టి మళ్ళీ ఊపిరి తీసేటప్పుడు మధ్యలో ఉండేటటువంటి సంధికాలము ఇంతమంది ఉన్న నిశ్శబ్దమే. అంటే మీ ఎవ్వరిలోనూ కదలిక లేదు, చెప్పేదంతా పుచ్చుకుంటున్నారని గుర్తు. అప్పుడు శాంతముగా ఉన్నారు. ఈ శాంతిగా ఉండగలిగిన లక్షణం ఎవరిది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉన్నదో వారికే ఆ శాంతి నిలబడుతుంది. వారే ఏదైనా అందుకోగలుగుతారు. కాబట్టి ఆ శాంతి, ప్రశాంతంగా ఉన్నవాడు ఆయువుని కూడా నిలబెట్టుకుంటాడు. ఆయువుని నిలబెట్టుకుంటే ఏమవుతుంది? ఇది ఉంటుంది. ఇది ఉంటే ఏమవుతుంది? ఇంకా మంచి పనులు చేసి తరిస్తావు. దీన్ని పోగొట్టుకుంటే ఎలా చేస్తావు? చేయడానికి ఉపకరణమైన మళ్ళీ వస్తుందని నమ్మకం నీకు. కాబట్టి శాంత్యై నమః. అమ్మా, ఈ పేరుతో నేను అది అగుట అన్నది అన్నదాని యందు నాకు స్థిరచిత్తముగా నిలబడుతున్నావు. నువ్వే ఆయుర్దాయకారకం అవుతున్నావు. అమ్మా, అటువంటి తల్లి నీకు నమస్కారం. తల్లి నన్ను ఇంత అనుగ్రహించావు, ఇన్ని ఊపిరి తీయించావు, ఇన్ని మంచి పనులు చేయించావు. అమ్మా, నీకు కొంచెం హవిస్సు తీసుకో. శాంతి స్వాహ, ఆ పేరుతో ఆవిడ హవిస్సు పుచ్చుకుంటుంది. అలాగే కాంతి, కాంతి అని ఒక మాట అపరాధిక సూక్తంలో. శాంతి, కాంతి, దాంతి ఇవన్నీ వరుసగా ప్రయోగింపబడతాయి. కాంతి అంటే సంస్కృతంలో పర్యాయపదంగా శోభ. శోభ అంటే బాహ్యమైన అందము కాదు, ఒక్కొక్క వస్తువునందు ప్రకాశం ఉంటుంది. ఆయన భగవత్ సంబంధం ఉన్నవాడు అనుకోండి, ఆ ప్రకాశం చాలా దట్టంగా ఉంటుంది. దాని ప్రకాశం ముందు మీరు నిలబడలేరు. దాని ఆరా ఏం చేస్తుందంటే మీ ఆరాన్ని లాగేస్తుంది. అందుకే పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు పాదాలు ముట్టుకోకండి అంటారు. ఎందుకో తెలుసా? మీ అనుష్ఠాన బలాన్ని వాళ్ళు లాగేస్తారు. వాళ్ళ పాదాలు మీరు ముట్టుకున్నారనుకోండి, ముట్టుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళ అనుష్ఠాన బలం ఎక్కువ.
ఎక్కువైన బలం దగ్గరికి చిన్న బలం వెళ్ళిందనుకోండి, ఇది దాన్ని లాక్కుంటుంది. అందుకే పెద్దలు వెళుతున్నప్పుడు, పీఠాధిపతి వాళ్ళు వెళుతున్నప్పుడు కాళ్ళు ముట్టుకోకండి, పాదాలు ముట్టుకోకూడదు అంటారు. కారణం అదే, మిమ్మల్ని బాగు చేయకూడదు. కాబట్టి ఆ శోభ, ఒక్కొక్క వస్తువు నుండి ఒక్కొక్క శోభ ఉంటుంది. ఆవు దూడ రెండూ ఒకటే, కానీ ఆవుకున్న శోభ వేరు, ఆవు దూడ శోభ వేరు. దేని కాంతి దానికి ఉంటుంది, దేని శోభ దానికి ఉంటుంది. అది అమ్మవారి రూపంలో ఉంటుంది లోకంలో. అదే ఆవిడే ఉందా కాంతిగా. అమ్మా, సమస్త పదార్థముల యందు శోభకరంగా నిలబడిన ఓ తల్లి, స్వాహాకారంతో నీకు హవిస్సునిస్తున్నాను. ఇప్పుడు ఆ పరదేవత స్వీకరిస్తుంది, తింటుంది. మహాలక్ష్మియత శృంగారాలకే మరుదు, కాముని కల్లియత తత్వనాలకే మరుదు, సోముని కోడువత సంకుకళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, కలశాభికూతురత గంభీరాలకే మరుదు, కలపలోకమాతయత దయగొరియే మరుదు, జలజ నివాసినియత కల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, అమరవందితయత అత్తే మహిమయే మరుదు, అమృతము పుత్రమత ఆనందాలకే మరుదు, కవితో శ్రీ వెంకటేశు కాని వచ్చి పెండాడే కొమెరు వయస్సు ఈ చూడి కుడుతనాంచారి.